పన్నీర్ కర్రీ ఒక్కసారి ఇట్లా చేసి చూడండి, ఫ్యాన్ అయిపోతారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే మ్యాక్సిమం హోమ్మేడ్ పన్నీర్ తీసుకోవడానికి ట్రై చేయండి. దాంతో వచ్చే టేస్ట్ మాత్రం నిజంగా వేరు. సో దీన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా పర్లేదు. కొంచెం కారం, ఉప్పు, మసాలా వేసుకొని పైన క్రిస్పీగా పన్నీర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు, టమాటా, ఆనియన్, మిర్చి, పసుపు ఇంకా సాల్ట్ వేసి దాన్ని కూడా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని అయితే మనం ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపులో మసాలాలు కూడా ఎక్కువ అవసరం లేదు. జస్ట్ బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలకులు అంతే. దాంట్లో అల్లం పేస్ట్ వేసి అది ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న మసాలా వేసి ఫ్రై అవనియాలి. తర్వాత కారం, ఉప్పు, మసాలా వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అయిన తర్వాత పన్నీర్ వేసి వాటర్ వేసుకొని గ్రేవీ చిక్కబడే వరకు ఉంచుకోవడమే.